నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. టీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బీఆర్ఎస్ అధినేత జగిత్యాల పర్యటనకు భారీ ఏర్పాట్లు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు భారీగా తరలి రానున్న జనం. రైతు బంధు ఆలస్యం అయినందుకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అబద్ధపు హామీలపై ప్రజలకు వివరిస్తున్న నేతలు. మధ్యాహ్నం 2 గంటల నుంచి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష. 1:30 తర్వాత ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులకు నో ఎంట్రీ. కేజ్రీవాల్ కు మద్దతుగా యాప్ ఆందోళనలు. జైల్ కా జవాబ్ ఓట్సే పేరుతో వాకుతారు. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు చేరికలు కొత్తగా తలనొప్పి తీసుకొస్తున్నాయి. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చాలని భావిస్తున్న కాంగ్రెస్ వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. ప్రత్యర్థి పార్టీని బలహీనం చేసే ఉద్దేశంతో నాయకులను కొనుగోలు చేస్తుంది. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి, ఎమ్మెల్యేలకు ఎదురు తిరుగుతున్నారు. ఇక తాజాగా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడాన్ని తప్పుపట్టారు. వద్దు ఇతర నేతలు వద్దు అంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ప్రియా, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి ఇతర పార్టీ నేతల చేరికలను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత కొంతకాలంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనేటువంటి ఆలోచన కావచ్చు, అట్లాగే హామీలు అమలు చేయలేనటువంటి విషయాన్ని బలంగా నిలదీస్తున్నటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రజల దృష్టిని మరల్చొచ్చేటువంటి కార్యక్రమం ఆలోచన కావచ్చు. మొత్తం మీద గత కొంతకాలంగా చేరికలకు తెరదీసినటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే పెద్ద ఎత్తున ఆందోళన ఎదురవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. తాజాగా కాసేపటి క్రితం వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ క్యాంప్ కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడ టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసి టెంట్లు వేసినటువంటి విషయాన్ని తెలుసుకొని కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రామదాస్ నాయక్ క్యాంప్ కార్యాలయం చేరుకొని ఆందోళన చేపట్టారు. వద్దు ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవద్దు అంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ నినాదాలు చేశారు. ఆ పార్టీ నాయకులను చేర్చుకోవద్దంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వలస నేతలను తీసుకొచ్చి పదవులు కట్టబెడుతున్నారనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ మధ్య కాలంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే ట్రెండ్ కనపడుతుంది. ఖమ్మం కావచ్చు, అక్కడక్కడ చేర్చుకున్నటువంటి వైరాలో కావచ్చు, కొంత పాలేరు ప్రాంతంలో కూడా చేర్చుకున్నటువంటి నేపథ్యంలో వర్గాలుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ లో ఈ రకమైనటువంటి వ్యతిరేకత కనపడుతుంది. ఇతర పార్టీ నేతలను తీసుకురావడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అట్లే ప్రజలను కూడా ఈ చేరికలను అసహించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఒక పార్టీలో తిరిగి మళ్ళీ కాసేపటికే పార్టీ మారడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తున్నారో ప్రజల నుంచి కూడా ఆ రకమైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు విషయంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఆ పార్టీ నాయకులు
ఇతర ముఖ్య నేతలందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ పార్టీని బలోపేతం చేయలేక, అట్లాగే ప్రజలలో నిలదీస్తున్నటువంటి నాయకత్వాన్ని సముదాయించలేక తీవ్ర తంటాలు పడుతున్నారు ప్రియ. అండ్ అలాగే చూసుకుంటే సాంబ, ఇప్పుడు కార్యకర్తల వ్యతిరేకతను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అండ్ అలాగే ఏదైనా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుందా కార్యకర్తలకు? గత కొద్ది కాలంగా డీసీసీ కేంద్రంగానే ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే వివిధ మండల కేంద్రాల్లో, దాంతో పాటు ఎమ్మెల్యేల కార్యాలయాల దగ్గర కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్నటువంటి తమకు అన్యాయం చేస్తున్నారు, కొత్తగా వచ్చినటువంటి నాయకులకు పదవులు కట్టబెడుతున్నారు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. పార్టీని నమ్ముకున్నందుకు న్యాయం చేయాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ. పెద్ద కిలాడి, పెద్ద దొంగ. పార్లమెంటులో ప్రజల గొంతుకగా నిలిచేందుకే తనకు మద్దతు తెలపాలని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి రామ్ గోపాల్ పేట్, నల్లగుట్ట, కాచిబౌలి, గైదన్ బాగ్ బస్తీల్లో పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పద్మారావు గౌడ్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ధి సాధించాలంటే తనని గెలిపించాలని ప్రజల్ని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోనుందని పద్మారావు అన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తున్న కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో బొందబెట్టాలని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా తాడూరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ను గెలిపించి నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని మర్రి జనార్దన్ రెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణలో 10 సంవత్సరాల కింద ఎట్లుంది? నీళ్లు లేక కోస, కరెంటు లేక కోస, విత్తనాలు లేక కోస, పండిన పంటలు కొనటం లేక కోస, ఇవన్నీ రేవంత్ రెడ్డి కడుపులో ఉన్నట్ట పగంతా తీసుకున్నాడు మీ మీద. రైతుల మీద ఎంత పగ ఉందో అంత పగ తీసుకుని పాటలు చెప్పిండు ఆయన ఏం తప్పు చేయలే, చెప్పింది బరాబర్ చేస్తున్నాడు. నేను తెలంగాణలో పాత రోజులు తీసుకొస్తాను చెప్పిండు, ఆ పాత రోజులు తీసుకొచ్చిండు. తాగుడు ఇళ్ళకి ఎలా ఊర్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదా? ఒకసారి మీరు చెప్పండి. ఆడవాళ్ళు బస్సులో ఎక్కి సిగలు పట్టుకొని కొట్టుకుంటున్న మాట వాస్తవం కాదా చెప్పండి. రైతులు పంట పొలాలు ఎండిపోతే ట్యాంకర్లతోటి పంటలు పండి పారబెట్టుకుంటున్న మాట వాస్తవం కాదా? మీరు టీవీలో చూసి రాలేదు, ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆయన చెప్పినట్టు చేసిండు, పాత రోజులు తీసుకొచ్చిండు. ఆ పాత రోజులు కావాలన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు రోజులు కావాలన్నా మీరే ఆలోచన. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ హుజూర్ నగర్ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించాలని ఓఎన్ఆర్ కోరారు. నల్గొండ, భువనగిరి స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామని ఒంటెద్దు నరసింహారెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని మొదటి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ఈ వార్డుకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దాదాపు 100 మంది పాల్గొని ఈ ప్రచారం మొదలుపెట్టాం. కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజలందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. రైతు భరోసా రాలేదంటున్నారు, కళ్యాణ లక్ష్మి రాలేదంటున్నారు,
మహిళలకు రావాల్సిన 2,500 రాలేదంటున్నారు. ఏవి కూడా ఇచ్చిన హామీలు కూడా 6 గ్యారంటీలు 13 పథకాలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం, కేసీఆర్ గారికి కారు గుర్తుకే ఓటేస్తామని స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలే ఈనాడు మా బీఆర్ఎస్ పార్టీకి ఆయుధాలు, వాళ్ళ వైఫల్యాలే మా యొక్క ప్రచారాస్త్రాలు. కాబట్టి ఇక్కడ మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని చేసినా ఎన్ని గిమిక్కులు ఆడినా కానీ 100% ఈడ కారు గుర్తు కంచెల కృష్ణారెడ్డి గారికి భారీ మెజార్టీ రాబోతుంది. నల్లగొండ సీటు, భువనగిరి సీటు 2 పార్లమెంటు సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఆలోచిస్తే మెజారిటీ స్థానాలు కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత మారిన పరిస్థితుల ప్రకారం చూస్తే మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపు తథ్యమని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసానికి మద్దతుగా తాండూరు మండలం గౌతపూర్ అల్లాపూర్ గ్రామాల్లో రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయం ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి సమస్య, కరెంటు కష్టాలు మొదలయ్యాయని పైలట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. మనమందరం కూడా చూసుకోవడం జరిగింది. అయినా కూడా గౌతపూర్ గ్రామం నందు మరి ఆ మోసం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు తగిన శాస్తి అయింది. ఎవరెవరైతే కుట్ర పని మోసం చేసిండ్రో వాళ్ళు ఈరోజు తాండూరు వదిలిపోయేటట్టు చేసిండు భగవంతుడు. మరి అంతేకాకుండా ఆయనతో పాటు ఎవరెవరైతే ఇక్కడ మోసం చేసిండ్రో వాళ్ళు కూడా ఎటు కాకుండా అయిపోయారు. అది తగిన శాస్తి జరిగింది. ఇక రెండో విషయం, మన ఓటమికి ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన అమాయకపు ప్రజలను ఆశ చూపి నమ్మించి మోసం చేశారు. 6 గ్యారంటీలనే గారడి ముచ్చట్లు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు చెప్పి అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మరి వాళ్లకు ఆ రోజుల్లో తెలుసు ఎట్లన్నా తెలంగాణలో రైతులందరూ కూడా కేసీఆర్ తోని బీఆర్ఎస్ తో ఉన్నారు, మహిళలందరూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ తో ఉన్నారు. మన అదేవిధంగా యువత కూడా మొత్తం బీఆర్ఎస్ తోనే ఉంది. మనం అతి తక్కువ ఓట్లతోని మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఓడిపోయిండు. మరి ఆ మోసం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు తగిన శాస్తి అయింది. ఎవరెవరైతే కుట్ర పని మోసం చేసిండ్రో వాళ్ళు ఈరోజు తాండూరు వదిలిపోయేటట్టు చేసిండు భగవంతుడు. హైదరాబాద్లోని ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో 19వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డి, ట్రెజరర్ మర్రి మమత, డైరెక్టర్ మర్రి శ్రీయారెడ్డి, హెక్సోవే టెక్నాలజీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ హెడ్ సౌగతా సేన్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ ఇయర్తో పాటు స్పోర్ట్స్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమంటోలు అందించారు. ఈ అకాడమిక్ ఇయర్లో తమ కళాశాల విద్యార్థులు 57 లక్షల రూపాయల ప్యాకేజీ పొందారని, 90% పైగా విద్యార్థులకు ప్లేస్మెంట్ లభించిందని కళాశాల డైరెక్టర్ మరి శ్రీయారెడ్డి తెలిపారు. మా 19th యాన్యువల్ డే సెలబ్రేషన్స్. నేను ఎంఎల్ఆర్ఐటీ డైరెక్టర్ మరి శ్రేయారెడ్డిని మాట్లాడుతున్నా. ఇవాళ మా స్టూడెంట్స్ని, టీచర్స్ని, ఫ్యాకల్టీని, ఇక్కడ అందరు అచీవ్మెంట్స్ని ఆనర్ చేస్తున్నాము మా యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో. అందరు స్టూడెంట్స్ ఇవాళ పర్ఫార్మెన్సెస్తో అన్నిటితో చాలా ఉత్సాహంగా పర్ఫామ్ చేద్దామని వచ్చారు. ఇక్కడ ఇవాళ మా యాన్యువల్ డేలో మేము మా స్టూడెంట్స్ కూడా వీ హ్యావ్ రీచ్డ్ అండ్ సెట్ అ బెంచ్ మార్క్ ఆఫ్ 58 lakh LPA అండ్ వీ
cherish and promise to receive more and more heights in the future as well. So I would like to wish all the students very good luck, and please check our college, and good luck for your future. బంజారా హిల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆఫ్టర్ 9 పబ్ మీద వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. కస్టమర్లను ఆకర్షించడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకొచ్చి అసభ్యకరమైన డ్యాన్సులు చేస్తున్నారు నిర్వాహకులు. సమాచారం అందుకున్న పోలీసులు పబ్బుపై దాడి చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు ఉధృతం చేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో జైల్ కా జవాబ్ ఓట్సే పేరుతో వాకథాన్ నిర్వహించింది. ఆప్ మంత్రులు గోపాల్ రాయ్, సౌరభ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, ఢిల్లీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ ను లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరం చేసేందుకే ఆయన్ను జైల్లో పెట్టారని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. ఈ ఎన్నికల్లో ఆప్ ప్రచారం చేయడం లేదని, ఢిల్లీ ప్రజలు తమ కోసం ప్రచారం చేస్తున్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల 4th ఫేజ్లో పోటీ పడుతున్న అభ్యర్థులపై సంచలన విషయాలు బయటపెట్టింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. 4వ దశలో దాదాపు 1710 మంది అభ్యర్థులు పోటీ పడుతుంటే వారిలో 360 మంది నిరచరితులేనని పేర్కొంది. 274 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్టు తన నివేదికలో వెల్లడించింది ఏడీఆర్. క్రిమినల్ కేసులతో పాటు అభ్యర్థుల ఆస్తులను ఏడీఆర్ విశ్లేషించింది. మొత్తం అభ్యర్థుల్లో 476 మంది కోటీశ్వర్లని తెలిసింది. ఇక అభ్యర్థుల్లో 24 మందికి అసలు ఆస్తులే లేవని తెలిపింది.